భారతదేశంలో రేషన్ సిస్టమ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, అసలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్గా అది ఎట్లా రూపాంతరం చెందింది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ టైంలో అమెరికా నుంచి PL480 పబ్లిక్ లా 480 అనే గోధుమ రకాన్ని మనం దిగుమతి చేసుకునేది. ఆ టైంలో విపరీతమైన కరువు టైంలో నిత్యావసర వస్తువులైన బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ కూడా PDS సిస్టమ్ ద్వారా కానీ అందించడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న PDS సిస్టమ్ అనేది లేకపోతే ఇతర ధాన్యాలు కానీ ప్రాంతాన్ని బట్టి వారు ఏది తింటే అది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఒక ఓడని సీజ్ చేయండి అని చెప్పడం అనేది సోషల్ మీడియాలో చాలా పెద్ద వైరల్ అయిందనమాట. భారతదేశంలో రేషన్ సిస్టమ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, అసలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్గా అది ఎట్లా రూపాంతరం చెందింది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బెంగాల్లో పెద్ద కరువు వచ్చిందనమాట. బ్రిటిష్ ప్రభుత్వం ఆ టైంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కిరోసిన్ కానీ బియ్యం కానీ లేకపోతే పంచదార లాంటివి పంచేదనమాట. అదే తర్వాత భారతదేశంలో PDS సిస్టమ్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్గా ఈ దేశంలో ఈరోజు 67% మంది ప్రజలు PDS బియ్యం కానీ గోధుమలు కానీ ఇతర ధాన్యాలు కానీ 67% మంది ప్రజల్ని ఈరోజు PDS కవర్ చేస్తుంది అనమాట. 1960లో విపరీతమైన కరువు వచ్చింది భారతదేశంలో. ఆ టైంలో అమెరికా నుంచి PL480 పబ్లిక్ లా 480 అనే గోధుమ రకాన్ని మనం దిగుమతి చేసుకునేది. ఆ టైంలో విపరీతమైన కరువు టైంలో భారతదేశంలో వ్యవసాయంలో రీఫార్మ్స్ చేయడానికి ఒక అవసరం అనేది ఏర్పడి హరిత విప్లవం వచ్చి గోధుమలు కానీ బియ్యం కానీ విపరీతంగా పండినాయి అనమాట. ఆ పండిన ధాన్యాన్ని దాచిపెట్టడానికే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు గోడౌన్స్ అనేది ఒకటి, ఆ గోడౌన్ సిస్టమ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఆ గోడౌన్స్లో నిల్వ చేసిన బియ్యాన్నే ప్రజలకు గోధుమలు కానీ బియ్యం కానీ ఇవన్నీ సప్లై చేసేదన్నమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో 1990s ఆ ప్రాంతంలో టార్గెటెడ్ PDS అంటే ప్రజలకు బిలో పావర్టీ లైను ఎబో పావర్టీ లైన్ అని రెండుగా చేసి ప్రజలకు ధాన్యం కానీ ఇతర నిత్యావసరాలు అందించేవాళ్ళు. ఆ తర్వాత 2013లో వచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రజలకు ఆహారాన్ని ఒక హక్కుగా మార్చిందనమాట. 67% మంది ప్రజలు ఈ దేశంలో ఆహార భద్రత చట్టం కింద నిత్యావసర వస్తువులైన బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ కూడా PDS సిస్టమ్ ద్వారా కానీ అందించడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న PDS సిస్టమ్ అనేది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పర్ హెడ్ అంటే తలసరి ఒక తలకి 5 కేజీల బియ్యం కానీ లేకపోతే ఇతర ధాన్యాలు కానీ ప్రాంతాన్ని బట్టి వారు ఏది తింటే అది. మనం ఇక్కడ ప్యారలల్గా ఇంకో విషయం మాట్లాడుకోవాలన్నమాట. PDS సిస్టమ్ అనేది ఈ దేశంలో ఆహార కొరత లేకుండా తర్వాత ఆహార ద్రవ్యోల్బణం లేకుండా ధరలు నియంత్రణలో ఉండడానికి ఉపయోగపడితే దీనికి ప్యారలల్ సిస్టమ్గా ICDS అనేది ఒకటి ఏర్పడ్డది అనమాట. ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. ఆ స్కీము 6 సంవత్సరాల లోపున్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే ఒక వ్యవస్థ అనమాట. ఇందాక మనం FCI అని మాట్లాడుకున్నాం కదా, FCI నుంచి PDS ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాలు ఎట్లయితే వస్తాయో ఈ ICDS సిస్టమ్ కూడా FCI నుంచే ధాన్యం వస్తుంది అనమాట. ఒక పక్క PDS ఏమో ఈ దేశంలో ఆహార భద్రతను సాధించడానికి ఉంటే ఈ ICDS అనేది పోషకాహార భద్రత కోసం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ రెండు కూడా పోషించే పాత్ర చాలా కీలకం. ఈ రెండు సమన్వయంగా పనిచేయాలని కూడా 2013 ఆహార భద్రత చట్టం కూడా దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ PDS లేకపోతే ఈ ICDS చాలా చక్కగా పనిచేస్తున్నాయి, వీటి ఆదర్శాలు బాగున్నాయి అని అనుకున్నప్పుడు వీటికున్న సవాళ్ళు వీటికున్నాయి. లీకేజ్ కానీ లేకపోతే బెనిఫిషియరీస్కి వెళ్ళాల్సిన లబ్ధి కానీ వెళ్ళట్లేదని వివిధ రకాల అధ్యయనాలు చెప్తున్నాయి. 28% మంది ప్రజలకు PDS సిస్టమ్ ద్వారాగా అందాల్సిన లబ్ధి అందట్లేదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ వాళ్ళు చెప్పారనమాట. దీని ద్వారాగా
ఏటా 69,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని చెప్పింది. అట్లనే ఈ దేశంలో 74% మంది ప్రజలకు పోషకాహారం అందుబాటులో లేదని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అనమాట, వాళ్ళు చెప్పారు అనమాట. అట్లనే 2024 ప్రపంచ ఆహార సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాళ్ళు 127 దేశాల్లో సర్వే చేస్తే భారతదేశం 105వ స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా వీటికి అసోసియేటెడ్, అంటే వీటికి సంబంధించిన ఛాలెంజెస్ అనమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం ఈ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలోనే పీడిఎస్ ఉందా, అంటే ఆహార భద్రత కోసం, భారతదేశంలోనే ఐసిడిఎస్ ఉందా పోషకాహారం కోసం అని మనం సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నాయని మనం చూసినట్లయితే అమెరికాలో సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది, చైనాలో ఫుడ్ స్టాంప్ అనే ప్రోగ్రామ్ ఉంది, బ్రెజిల్లో బోల్సా ఫెమిలో అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, సబ్ సహారన్ ఆఫ్రికాలో స్కూల్ ఫీడింగ్ అనే ప్రోగ్రామ్ ఉంది. చెప్పిన కదా, ప్రజల గురించే మాట్లాడతా, ప్రజలకు సంబంధించిన విషయాలే మాట్లాడతా.